హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. డాక్టర్ అంటేనే ప్రాణం పోసేవాళ్ళు, అందరూ దైవంతో సమానంగా పోల్చుకుంటూ ఉంటాం. కానీ అలాంటి డాక్టర్లకు భద్రత లేదు అనే చెప్పుకోవాలి. కోల్కతా ఇన్సిడెంట్ చూసుకుంటే మాత్రం ఎంతో కష్టపడి ఎన్నో లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి ఒక గవర్నమెంట్ కాలేజ్లో ఒక సీట్ రావాలి అంటే అంత ఈజీ కాదండి. ఇదే విషయం మనం మాట్లాడుకుంటే కోల్కతా ఇన్సిడెంట్ గురించి చాలా బాధాకరమైన విషయం. అసలు డాక్టర్లు ఎలా కష్టపడతారు, వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్లో వాళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందా లేదా అనేది బోల్డ్ అన్ని సందేహాలని మనం తీర్చడానికి ఈరోజు మన ముందర ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్కారం అమ్మ రాధా. నమస్తే మేడం. మనం కోల్కతా ఇన్సిడెంట్ అనేది నిజంగా అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేదే అని అనిపిస్తుంది. అతి భయంకరమైన విషయం, చాలా దారుణమైన చాలా సంఘటన, దారుణం. చాలా కిరాతకం అమ్మ. అసలు దాని గురించి తలుచుకున్నప్పుడంతా ఒళ్ళు ఇలా ఒకలాంటి బాడీ షివరింగ్ కూడా వస్తుంది. అంటే విననికే మనకి ఇంత బాధగా ఉంటే ఎవరికీ అలా జరగదు, ఆడపిల్లకు కూడా అలా జరగవద్దు. ఆ అమ్మాయి ఎంత పెయిన్, వాళ్ళ పేరెంట్స్ కి అసలు ఇంకా తీరని లోటు అని చెప్పుకోవాలి. మేడం మీరు ఒక డాక్టర్ కాబట్టి మీరు కూడా అన్ని చూసే ఇక్కడ దాకా వచ్చారు. అసలు ఎలా ఉంటుంది మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కాలేజ్ లో భద్రత అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుందాం అమ్మ. అమ్మాయి ఏంటంటే ఆర్జీ కార్ అనే కాలేజీ, మెడికల్ కాలేజీ వెస్ట్ బెంగాల్ స్టేట్ లో టాప్ 3 మెడికల్ కాలేజ్ లో ఒకటి. ఓకే, అలాంటిది ఈ అమ్మాయి అక్కడ చదువుతుందంటే డెఫినెట్ గా చాలా మెరిట్ స్టూడెంట్ అయి ఉండాలి. పైగా చెప్తున్నారు అమ్మాయి డైరీ రాసుకునేదంట. ఒక మెడికల్ స్టూడెంట్ పీజీలో చాలా వర్క్ ఉంటుంది, వర్కే కాకుండా చాలా చదవాల్సింది ఉంటుంది. వీటన్నిటి మధ్యలో మంచిగా తను ఏం చేస్తుందని డైరీ రాసుకుంది అంటే చాలా నిబద్ధత, చాలా పద్ధతి, డిసిప్లిన్ కల అమ్మాయి అనిపిస్తుంది అమ్మ. అండ్ చాలా ఆనెస్ట్ అమ్మాయి కూడా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ పద్ధతి వాళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారము అలాంటి అమ్మాయిని కోల్పోవటం అనేది వాళ్ళ పేరెంట్స్ కన్నారు, వాళ్ళ కుటుంబంకే కాదు దేశానికి కూడా నష్టమే. అంటే ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ కాలేజ్లో ఇప్పుడు సౌండ్ ప్రూఫ్ అనేది ఉంటుందా మేడం సెమినార్ క్లాసెస్ లో? అంటే యూజువల్ గా సెమినార్ రూమ్స్ లో ఉంటుందమ్మా, ఎందుకంటే బయట వినిపించుకుని లెక్చర్స్ అవి జరుగుతాయి కాబట్టి మామూలుగా అంటే ప్రాపర్ గా చేసిన ఇప్పుడు చేసే ఆడిటోరియంస్ లో అయితే ఉంటుంది. అంటే ఒకటే డౌట్ ఏంటంటే పాపం అంత కిరాతకంగా చేసినప్పుడు అరుపులు ఖచ్చితంగా ఉంటాయి. అంటే అది యూజువల్ గా అకాడమిక్ బ్లాక్ నేను అడిగాను. అంటే మా దగ్గర ఎనస్థెటిస్ట్ వెస్ట్ బెంగాల్ అమ్మాయి, అంటే ఆ కాలేజ్ పక్కన ఇంకొక కాలేజ్, వాళ్ళకంటే ఒక కాలేజ్ చేస్తే పక్కన కాలేజ్ తెలుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఉస్మానియా చేస్తే గాంధీ గురించి తెలుస్తూ ఉంటుంది కదా. అడిగితే తను అంటుంది అంటే యూజువల్ గా అకాడమిక్ బ్లాక్ అదంతా కొంచెం ఇదంతా సెమినార్ ఉంటే అకాడమిక్ ఇది కదా, కొంచెం వేరే చోట వేరే సెక్లూడెడ్ గానే ఉంటాయి అకాడమిక్ ఇవి. వార్డ్స్ మధ్యలో అనేది ఉండవు అన్నమాట. కానీ అంటే ఇలాంటివి విన్నప్పుడు చూసినప్పుడు ఒకలాంటి భయం పుడుతుంది. అంటే ఇంట్లో పేరెంట్స్ కి కూడా ఒక చోటికి పంపించాలి అంటే ఎక్కడ రక్షణ లేదు మన ఆడవాళ్ళకి. అంటే అసలు అనుకునేది ఏంటంటే ఇప్పుడు మొన్న ఒక మెడికో అమ్మాయి చెప్తుంది అనమాట, మా పేరెంట్స్ ఎక్కడికి వెళ్తున్నావు అని 10 జాగ్రత్తలు రమ్మని చెప్తే హాస్పిటల్కి వెళ్తున్నాం అంటే ఏం మాట్లాడంటే హాస్పిటల్ అనేది ఒక సేఫ్ ప్లేస్, భద్రత ఉన్న ప్లేస్ అని అందరూ అనుకుంటారు పబ్లిక్. అలాంటి ప్లేస్ లోనే ఇలాంటి దుర్ఘటన జరిగింది అంటే అది అసలు మనం క్షమించరాని ఇదన్నమాట. ఎలా మేడం అంటే ఇప్పుడు మనం అందరం తలదించుకోవాలి ఇలాంటి అమ్మాయి మీద జరిగిన ఇన్సిడెంట్ కోసం. కరెక్ట్. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటే హైదరాబాద్, మీరు ఇక్కడ హైదరాబాద్ లో చేశారా? నేను గుంటూరు మెడికల్ కాలేజ్. మీరు గుంటూరు మెడికల్ ఎలా అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీ టైంలో? కానీ గుంటూరు మెడికల్ కాలేజ్ పీజీ జిప్మరు, అది నేషనల్ ఇన్స్టిట్యూట్. నేను పీజీ చేసిన ఎంసీహెచ్ కిద్వాయ్, ఇవన్నీ 3 గవర్నమెంట్ సంబంధించినవి. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా అంటే అధిక జనాభా ఉంటారు. ఒక పేషెంట్ ఉంటే వాళ్ళ పక్కన, అంటే యూజువల్గా ప్రైవేట్ హాస్పిటల్ అంటే విజిటింగ్ అవర్స్ ఉంటాయి, కొంతమందిని పంపుతారు. అక్కడ ఉన్నా కానీ చాలా అంటే విజిటర్స్ ఉంటూనే ఉంటారు. ఒక పేషెంట్ వస్తే ఒక దాని పక్కనే 5, 6, 10 మంది మరి సెక్యూరిటీ వాళ్ళు ఎలవ్ చేస్తారు, వాళ్ళని మేనేజ్ చేసుకొని లోపలికి వస్తారు. ఇప్పుడు ఒక పేషెంట్ పక్కన చాలా మంది ఉంటారనమాట. అండ్
ఏంటంటే మేము డ్యూటీస్ చేసేటప్పుడు పర్టికులర్ ఇంటర్న్షిప్లో హౌస్ సర్జన్సీలో డ్యూటీస్ చేయాలి, పీజీస్లో డ్యూటీస్ చేయాలి. డ్యూటీస్ చేసేటప్పుడు ఒక పేషెంట్ అంటే ఒక లేబర్ పేషెంట్ వచ్చి వాళ్ళకి ఒక్కొక్కసారి అధిక రక్తస్రావం అవుతుంది. అసలు అది అంటే బ్లడ్ చాలా అవసరం అవుతుంది, ఇమీడియట్ గా అవసరం వస్తుంది. ఆ పేషెంట్ లైఫ్ సేవ్ చేయాలి అంటే లేబర్ డెలివరీ అయిన ఒక్కోసారి అధిక రక్తస్రావం, ఒక్కోసారి యాక్సిడెంట్ కేసులు వస్తాయి, వాళ్ళకి బాగా బ్లీడ్ అవుతూ ఉంటే వాళ్ళని సేవ్ చేయాలన్నా, ఒక్కోసారి సర్జికల్ ఎమర్జెన్సీ సర్జరీలో చాలా బ్లడ్ లాస్ ఉండి తొందరగా ఇమీడియట్ గా బ్లడ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. మామూలుగా అయితే బ్లడ్ బ్యాంక్ కి ఆయమ్మలను వీళ్ళు వార్డ్ బాయ్స్ వెళ్ళి తెస్తారు, మన జాబ్ కాదు అది. అయినా కానీ డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఆయమ్మలు వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎంత అర్జెన్సీయో తెలియదు కాబట్టి ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ లేట్ గా తెస్తే ఆ లేట్ వల్ల పేషెంట్ కి ఎక్కడ హాని జరుగుతుందో అని మేమే డాక్టర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చేవాళ్ళు. ఇప్పటికే అదే చేస్తా చాలా మంది జూనియర్ డాక్టర్స్ ఇంటర్న్స్ వీళ్ళు చేస్తూనే ఉంటారు. డాక్టర్సే ప్రతి చోట జరిగేది ఇది. డాక్టర్సే పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ చేతిలో ఇలా పట్టుకొని తీసుకొస్తారు, ఎందుకంటే తొందరగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం కాబట్టి. అలాంటి వెళ్ళేటప్పుడు ఈ బ్లడ్ ఎక్కడ అవసరం అవుతుందో అది ఒక బిల్డింగ్ లో ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ ఇంకొక బిల్డింగ్ లో ఉంటుంది, ఎక్కడో ఒక 4th ఫ్లోర్ లోనో 5th ఫ్లోర్ లోనో. ఆ బిల్డింగ్ లో ఓపీ బిల్డింగ్ లో 4th ఫ్లోర్ లో ఉందనుకోండి, ఆ బిల్డింగ్ లో ఇంకెవరు ఉండరు, ఏమీ ఉండవు, ఒక బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ ఎవరో పైన ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఈ బిల్డింగ్ కి ఆ బిల్డింగ్ కి చాలా ప్లేస్ గ్యాప్ ఉంటుంది, నిర్మానుష్యంగా ఉంటుంది, చెట్లు అయ్యే ఉంటాయి అన్నమాట. అండ్ ఒక్కొక్కసారి వార్డ్స్ కారిడార్స్ కూడా డార్క్, ఒక్కొక్కసారి లైట్స్ ఉండవు, డార్క్ కారిడార్స్, ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి తెచ్చి ఇప్పుడు తలుచుకుంటే ఎలా వెళ్ళే వాళ్ళము, ఎలా తెచ్చేవాళ్ళము అని ఇది మాకే అనిపిస్తుంది. అంటే మిడ్ నైట్ ఏ టైం అంటే ఆ టైంలో మీరు వెళ్ళి 2ంటికి 3ంటికి వెళ్ళి అప్పుడే కదా ఎమర్జెన్సీస్ ఇవన్నీ ఉండేవి. కానీ అంత నిర్మానుషం, ఒక్కరు లేకుండా వెళ్ళి అందరూ తెస్తారు. ఇప్పటికీ అది చేస్తూనే ఉంటారు. కానీ ఈ జరిగింది కాబట్టి ఇప్పుడు భయం అనేది అంటే ఒక్కొక్కసారి ఒక్కళ్ళే వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంటర్న్షిప్ అనేది ఒకళ్ళు ఇద్దరు డ్యూటీలో ఉంటారనమాట. ఒక్కోసారి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకరికి ఇంకొకరు తోడొచ్చే అవకాశం కూడా స్టాఫ్ స్కేర్సిటీ ఉంటారు కదా, అందుకని ఒకరికి ఇంకొకరు తోడొచ్చే ఇది కూడా ఉండదు. అంటే ఒకవేళ అబ్బాయిలు ఎవరైనా డ్యూటీలో ఉంటే వాళ్ళని పంపుతారు సీనియర్స్, ఒక్కోసారి వాళ్ళు కూడా డ్యూటీలో ఉండకపోవచ్చు, వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, వాళ్ళు వేరే పనిలో ఉండొచ్చు, ఇప్పుడు మనం వెళ్ళి తేవాల్సి వస్తుంది. సో భద్రత అనేది లేదు. అంటే ఇప్పుడు 36 hours డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది. 36 hours వస్తాం కాదు, అందరూ పీజీ అప్పుడు 36 hours చేసి బయటకు వచ్చిన వాళ్ళు మేము అందరం. సో అంటే అప్పుడు మీకు అంటూ మేము ఇన్స్టిట్యూట్ లో జిప్మర్లో ఈ రోజు పొద్దున 6-7కి వెళ్తే రేపు నైట్ 8 వరకు చేసేవాళ్ళం. మీకంటే ఒక రెస్ట్ రూమ్ కానీ ఉండదమ్మా, ఒక డ్యూటీ రూమ్ ఏదో ఉంటుంది, ఆ డ్యూటీ రూమ్ అందరికి డ్యూటీ చేసే వాళ్ళందరికీ ఉంటుంది, ఒక చిన్న రూమ్, ఒక బెడ్ ఉంటుంది, ఒక వార్డ్స్ లో ఎక్కడో ఒకటి, అంతకు మించి ఏమి ఉండదు. హారబుల్ నిజంగా. అంటే వింటుంటే ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కంపేర్ చేసుకుంటే మీ టైంలోది మీకు కొంచెం బెటర్ ఏమో. అసలు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మేము ఎలా చేసామో అప్పట్లో అన్నారు, చూడండి నిజంగా అంటే చేసే వాళ్ళం. ఇప్పుడు ఇట్లా ఇన్సిడెంట్ చేస్తుంటే మనం కూడా చాలా అన్సేఫ్ అట్మాస్ఫియర్ లో వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడు మేబీ రోజులు కూడా బాగా మారి, ఇప్పుడు మారుతున్న రోజులతో అన్ని మారాలి, ఇప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా చూస్తాం, ఇప్పుడు ఒక పొలిటీషియన్, ఒక ఎమ్మెల్యేను, ఒక మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ ఇంటి ముందు ఎంతమంది హోమ్ గార్డ్స్, ఎంతమంది పోలీసులు ఉంటున్నారమ్మా, అది అవసరమా అంతమంది? అది ఏది ఇట్ ఈస్ పబ్లిక్ మనీయే, అందరూ మన ఆటో ట్యాక్స్ కట్టే మనీయే కదా. వాళ్ళు అంత చేసినప్పుడు పబ్లిక్ ప్లేస్ అయిన హాస్పిటల్ వేల మంది ఫుట్ ఫాల్స్ ఉంటాయి రోజు, పబ్లిక్ ప్లేస్. ఆ హాస్పిటల్లో కొంతమందినన్నా పోలీస్ ఫోర్స్ని డిపార్ట్ చేయలేరా? అంటే ఇప్పుడు రైల్లో పోలీసులు పెడుతున్నారు, పోలీసులు ఉన్నారని కొంత కాబట్టి కొంత భయం అనేది ఉంటుంది జనాలకి, దొంగతనాలు లేకుండా. అలానే హాస్పిటల్ కూడా ఇలా పోలీస్ పెట్రోలింగ్ ఉంటే లోపల వార్డ్స్ వీటిలో కొంత కాబట్టి కొంత భయం అనేది ఉంటుంది జనాలకి. అంతమంది అసలు ఒక్క మినిస్టర్కి, ఒక ఎమ్మెల్యే, ఒక చీఫ్ మినిస్టర్, నేను తప్పనట్లేదమ్మా. సేఫ్టీ అనేది అందరికి, ప్రజా ప్రతినిధులకి సేఫ్టీ ఎంత అవసరమో ప్రజలకు కూడా సేఫ్టీ అంతే అవసరం.
సో ఇప్పుడు అంటే మామూలుగా ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఉంటుందా మేడం? అంటే ఒక సెమినార్ లో 4th floor లో అది జరిగింది. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఏముండదు, నేను చెప్పాను కదా, గవర్నమెంట్ హాస్పిటల్ సెక్యూరిటీ అనేది ఉంటారు. అంటే సెక్యూరిటీ అంటే పర్సనల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. కానీ వాళ్ళు మరి అందరినీ ఎలా చేస్తారు? ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మేనేజ్ చేసి లోపలికి వస్తారు. అలా ఏమి ఎవరు అలా కాకుండా వివిధ రకాల మనుషులు తిరుగుతారమ్మా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. పేషెంట్స్ అటెండర్స్, వాళ్ళతో వచ్చిన ఒక 10 మంది కాలక్షేపం, కొంతమంది స్టౌట్స్ ఉంటారు దాంట్లో. అండ్ అదే కాకుండా 4th class వార్డ్ బాయ్స్, వీళ్ళందరూ ఒకప్పుడు ఏంటంటే పర్మనెంట్ జాబ్స్. వీళ్ళకి పర్మనెంట్ జాబ్ అంటే వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది, ఇలాంటి పనులు చేస్తానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కాంట్రాక్ట్ 4th class ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. సో ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ వాళ్ళకి ఎలాంటి నేర చరిత్రలు ఉన్నాయి, వాళ్ళ ఏమీ తరువుగా ఎంక్వైరీ చేసి ఏం తీసుకోవట్లేదు కదా వీటిల్లో. ఇప్పుడు వాళ్ళే కదా వార్డ్స్ చుట్టూతా దీని చుట్టూతా తిరిగేది. మనం అక్కడ తిరుగుతాము. డాక్టర్స్కి ఎక్కడ భద్రత ఉంది? అందులో మహిళా వైద్యుకి ఎక్కడ భద్రత ఉంది? ఏమన్నా ఇన్సిడెంట్, ఇది ఒక్కటే కాదమ్మా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే పేషెంట్ అంటే చివరి మూమెంట్లో తీసుకొస్తారు. తీసుకొచ్చి అందరినీ బతికియాలనే ఎక్స్పెక్ట్ చేస్తారు పేషెంట్స్. అది మనము దేవుళ్ళం కాదు, మనం చేసే ప్రయత్నం మనం చేస్తాము, మన చేతుల్లో లేని ఉంటాయి. పేషెంట్ చనిపోయినప్పుడు పేషెంట్కి యూజువల్గా కౌన్సిలింగ్ అదే జరుగుతుంది. పేషెంట్ అటెండర్స్కి తెలుసు, పేషెంట్ అటెండర్స్ పెద్ద గొడవ చేయరు, కానీ పేషెంట్ ఆ పక్కనున్న వాళ్ళు వీళ్ళందరూ గొడవ చేస్తారు డాక్టర్స్ మీద. ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కువ వల్నరబుల్ లేడీ డాక్టర్స్. ఎన్ని చోట్ల వినట్లేదా? హాస్పిటల్ పగల కొడతాము. మొన్న ఈ మధ్య కూడా ఎక్కడో ఒక చాట్ లేడీ డాక్టర్ని కొట్టి చంపేశారు, తర్వాత చనిపోయారు. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే వీళ్ళంతా కొంచెము వాళ్ళకి కొంతమందికి ఫ్యామిలీలో పేషెంట్ ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. ఆ గొడవలంతా ఆ టైం అప్పుడు చూపించుకోవటం, ఇట్లా ఇక్కడ చాలా ఇలాంటి రకరకాలుగా జరుగుతూ ఉంటాయమ్మా. అండ్ అదే కాకుండా పొలిటిసైజ్ చేస్తాం మొదలు పెట్టారు ఈ మధ్య. ఏదన్నా పేషెంట్ ఎక్కడన్నా హాస్పిటల్స్ లో, అది ప్రజలకే నష్టం అలా చేస్తాం వలన. ఏంటంటే ఒక పేషెంట్ చనిపోతే పొలిటికల్ కి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆ హాస్పిటల్ మీద దాడి చేసి డబ్బులు అంటే సెటిల్ చేసుకోవటం, ఇవన్నీ చాలా దారుణం అమ్మా. నిజంగా ఒక రౌడీజం చూపిస్తారు, పొలిటిసైజ్ చేస్తారు ప్రతి ఇష్యూని ఈ మధ్య. సో అంటే మేడం ఇప్పుడు మామూలుగా మనం సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు చూసుకుంటే ఒక ఊరట ఇచ్చింది డాక్టర్లకి, అంటే చాలా బాగా ఇచ్చిందమ్మా. ఇప్పుడే స్టేట్మెంట్ చదివాను. డాక్టర్ సేఫ్టీ ఒక టీమ్ టాస్క్ ఫోర్స్ పెట్టింది, నేషనల్ టాస్క్ ఫోర్స్ అని. ప్రతి స్టేట్ నుంచి నివేదిక పంపమన్నది, ఎలాంటి ప్రతి హాస్పిటల్ నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ హాస్పిటల్లో అని. అండ్ ఎస్పెషల్లీ ఇది ఈ సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. ఇది ఈ కలకట్టాలో ఈ అమ్మాయి డాక్టర్కి సంబంధించిన విషయమే కాదు, యావత్ భారతదేశము డాక్టర్ భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పింది. ఎస్పెషల్లీ ఇన్ జనరల్ డాక్టర్ భద్రత, ఎస్పెషల్లీ మహిళా డాక్టర్లు, ఉమెన్ డాక్టర్ భద్రత సంబంధించిన విషయం ఇది అని సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ వాళ్ళు కూడా రియలైజ్ అయింది సుప్రీంకోర్టు, ఏ ఫెసిలిటీస్ లేకుండా డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. కనీసం రెస్టింగ్ రూమ్ అంటే రెస్ట్ తీసుకోవటానికి రూమ్, అక్కడ రెస్ట్ రూమ్స్ కూడా లేవు అని. అదే కదా, వాష్రూమ్స్ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్ లో 36 hours డ్యూటీస్ చేస్తున్నారు డాక్టర్స్ అని. వాష్రూమ్స్ కూడా సరిగ్గా ఉండవు అని విన్నాము. ఒక వాష్రూమ్ యుల్ బి యూజ్ అప్పుడు కాదు, గవర్నమెంటే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఒక వాష్రూమ్ విల్ బి యూజ్ బై సో మెనీ డాక్టర్స్. కోవిడ్ అప్పుడైతే మాకు భయం వేసేది. సో ఏమనిపిస్తుంది మేడం, అంటే అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది మీ టైంలో, ఇప్పుడున్న టైంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చెయ్యాలి అంటే కంపారిజన్ ఏమనిపిస్తుంది మీకు? గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయమ్మా. కానీ బట్ ఫెసిలిటీస్ పరంగా ఫెసిలిటీస్ పరంగా కూడా అలానే ఉన్నాయి. ఐ డోంట్ థింక్ ఏమీ పెద్దగా ఏదో కొన్ని హాస్పిటల్స్ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మన గాంధీ మెడికల్ కాలేజీ అది వేరేగా రీకన్స్ట్రక్ట్ చేశారు, పాతది కాకుండా. అలా కొన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు, పాతవి అలానే పాతగానే ఉన్నాయి, నుంచి అలాగే ఉన్నాయి, ఇందులో ఏ మార్పు లేదు. 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి అలానే ఉన్నాయి. సో సేఫ్టీ పరంగా కూడా, కాకపోతే ఇంత దారుణాలు అప్పుడు లేవు కాబట్టి మీరు ధైర్యంగా చేయగలిగారేమో. ఇప్పుడు అసలు భయంకరంగా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకలాంటి భయం అనేది ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ పంపించాలి అన్నా
ఒకలాంటి ఇందాక మీరు అన్నారు హాస్పిటల్కి ఒక్కటి వెళ్తేనే జాగ్రత్త చెప్పరు అంటే ఎంత పబ్లిక్ ప్లేస్ అది సేఫ్ ప్లేస్ అనుకుంటారు ఎవరైనా. అలా అనుకున్న అలాంటి సేఫ్ ప్లేస్ లోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అంటే మనం ఊహకు అందంది అండ్ కిరాతకం ఏమనాలో కూడా నాకు తెలియదు. డాక్టర్స్ కాకుండా ఇన్ జనరల్ మహిళా భద్రత గురించి కూడా ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయనుకో, మన తెలంగాణ గవర్నమెంట్ చెప్పుకుందాం. మహిళా భద్రత విషయంలో ఐ రియల్లీ అప్రిషియేట్ తెలంగాణ గవర్నమెంట్. ముందు గవర్నమెంట్ అవని ఈ గవర్నమెంట్ అవనివ్వండి, మహిళా భద్రత విషయంలో చాలా ముందున్నాం మనం కంపేర్ టు అదర్ స్టేట్స్. కొన్ని స్టేట్కి సంబంధించిన మంచి రూల్స్ ఉన్నాయి, తెలంగాణ, మహారాష్ట్ర అట్లా. అండ్ తెలంగాణ ఎస్పెషల్లీ షీ టీమ్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది తెలంగాణలోనే. దీన్ని చూసి వేరే రాష్ట్రం వాళ్ళు చేసుకున్నారు. అండ్ మొన్న ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద గారు ప్రోగ్రామ్ పెట్టి ఫస్ట్ టైం ఆవిడ తీసుకున్న తర్వాత ఆవిడ చదివిన కాలేజ్లో పెట్టారనమాట అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇలా అమ్మాయిలకి, కాలేజ్ స్టూడెంట్స్కి అది చాలా అవసరం. అలా అంటే అవేర్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్, హెల్త్, ఉమెన్ సేఫ్టీ. హెల్త్ పరంగా మాట్లాడటానికి నన్ను పిలిచారు, సైకలాజికల్ ఆస్పెక్ట్లో సైకాలజిస్ట్ని పిలిచారు. అట్లా ఉమెన్ సేఫ్టీ డిస్క్రైబ్ చేస్తానికి పోలీస్ ఆఫీసర్స్ని పిలిచారు. అప్పుడు 3 పోలీస్ ఆఫీసర్స్ వచ్చారమ్మా. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ బై దేమ్, దే స్పోక్ అవేర్నెస్ కల్పిస్తానికి. చాలా మనసా వాచా కర్మ అంటారు, అంత చక్కగా అంత నిబద్ధతతో వాళ్ళు అసలు ఎంత ప్రయత్నంగా ఎంత బాగా మాట్లాడారో టు టేక్ ద మెసేజ్ టు ద ఎవ్రీ గర్ల్ దేర్. ఓకే. సో అంటే అంటే ఎన్ని యాప్స్ ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి ఉమెన్ సేఫ్టీ కోసం. మనకు తెలియదు, ఈవెన్ నాకు కూడా అన్ని తెలియదు. మీకు తెలుసా? లేదు. మీకు తెలీదు, అలా మనకే తెలీదు. అలాంటి నాకు చాలా ఇన్ని యాప్స్ ఉన్నాయి, మనకి ఇంత తెలియదని. దాని గురించి అవగాహన కల్పిస్తాం కూడా ప్రతి లేడీకి, ప్రతి మహిళకి, ప్రతి అమ్మాయికి, టీనేజ్ గర్ల్స్ దాని గురించి అవగాహన కల్పిస్తాం అనేది మీడియా వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన, ఆ యాప్స్ గురించి కూడా అవగాహన కనిపించాలి. అవి చాలా అవసరం అమ్మ. ప్రతి యాప్ గురించి వెంటనే రెస్పాండ్, 100 నొక్కితే వెంటనే రెస్పాండ్ అవుతాము. మీరు ఎక్కడుంది మేము ట్రేస్ చేస్తాం అన్ని చాలా బాగా చెప్పారు. అదే కాకుండా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కూడా చాలా ఎక్కువైనాయి. వాటి గురించి కూడా చాలా యాప్స్ ఉన్నాయి, చాలా బాగా చెప్పారు. ఇవన్నీ కూడా తెలుస్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా. అంటే ఓకే ఇవన్నీ ఉన్నాయి మనకి ఉన్నాయి అనుకోకాకుండా ప్రతి అమ్మాయి కూడా, ప్రతి లేడీ కూడా వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అనేది కొంచెం అవగాహనగా ఉండాలి. అది చాలా అవసరము. సూపర్ మేడం, నిజంగా మీరు అన్నట్టు ఆ నెంబర్ మేము కూడా తీసుకొని యాప్స్ గురించి ఖచ్చితంగా ఫస్ట్ ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. ఒక యాప్స్ ఉన్నాయంటే ఒక ఆయుధం, ప్రతి ఒక్క లేడీ చేతిలో ఒక ఆయుధం ఉన్నట్టే కదా. అవును, యాప్ అంటేనే ఒక ఆయుధం. ట్రావెల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా మనం అర్ధరాత్రి రావాల్సి వస్తుంది, క్యాబ్స్ మీద డిపెండ్ అవుతాము. అవి ఎంతసేపో మనకు తెలియదు. ఇలాంటి యాప్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ కొంచెం ట్రాక్ అనేది ఉంటుంది అనమాట ఎక్కడికి వెళ్ళేది. డెఫినెట్ గా ప్రతి అమ్మాయికి తెలవాలి. బట్ ఇలా పబ్లిక్ ప్లేసుల్లో అంటే ఇలాంటి యాప్స్ ఉన్నా కూడా ఇలాంటి ఎంతవరకు ప్రివెంట్ చేయగలము అంటే ఫోన్లు వెంటనే చేయాలనుకున్న పర్సన్ వెంటనే ఫోన్ గుంజుకోవచ్చు, అంత ఈజీ ఏం కాదు పాపం. పైగా ఈ అమ్మాయి అంటే బాగా అలసిపోయి ఉంటారు అన్నమాట. 36 days 2 hours టైం వస్తే గాఢ నిద్రలో ఉంటారు. కానీ పాపం అక్కడ విచిత్రం నాకు అదే అనిపిస్తుంది, అంత దారుణం జరుగుతుంది. కనీసం ఫ్లోర్ కి ఒక్కొక్కరిని పెట్టి, అంటే అంత పెద్ద బిల్డింగ్ కి ఎక్కడ ఎవరు నేను అదే చెప్పాను. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొంతవరకు అయినా ఈ పోలీస్ కొంతమంది ఒక 4 కొంతమంది డిపోర్ట్ చేయాలి ఇలాంటి పబ్లిక్ ప్లేసుల్లో. ఇంతకు ముందు మామూలుగా ఇంట్లో బయట రాత్రిపూట్ల అప్పట్లో పెట్రోలింగ్ ఉండేది. ప్రతి గల్లీకి ఒకరిని పెట్టే వాళ్ళు, నేపాల్ నుంచి వచ్చేవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. నిజంగా అలాంటిది ఇట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇందాక మీరు చెప్తుంటే నైట్ అనేది తెలీదు, అర్లీ మార్నింగ్ అనేది తెలీదు, మీరు పరిగెడుతూనే ఉంటారు, నిర్మానుషంగా ఉంటుంది. అంటే మీకు ఎంత భద్రత ఉండాలి డాక్టర్లకి అనేదే విచిత్రంగా ఉంది. అలా అంత సిచ్యువేషన్ లో కూడా మీకు ఎవరికి భద్రత లేకపోవడం, అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి అనిపిస్తుంది. చాలా దారుణం అమ్మా ఇది. దీన్ని ప్రతి భారతదేశంలో ప్రతి పౌరుడు దీన్ని ఖండించాలి. అండ్ ఆల్రెడీ 1 day అందరం IMA కాల్ ప్రకారం 1 day ఎవరు ఓపీ ఎమర్జెన్సీ తప్ప అటెండ్ అవ్వలేదు యావత్ భారతదేశంలో. వైద్యులందరూ ఇంకా ఇప్పుడు PG స్టూడెంట్స్ వాళ్ళు స్ట్రైక్ లోనే ఉన్నారు ప్రతి హాస్పిటల్లో.
ఇంకా ఈ కోర్టు ప్రకారం మరి మేము 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 మా బాధ్యత రక్షణ కల్పిస్తాం, మీరు జాయిన్ అవ్వండి అని చెప్పారు. బట్ ఏం చేస్తారో వాళ్ళ డెసిషన్, వాళ్ళ అసోసియేషన్ బట్టి వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటారు. నిజంగా నెక్స్ట్ ఇలాంటివి రిపీట్ కావద్దు అని నిజంగా ప్రతిసారి కోరుకుంటూనే ఉంటాం. ఎక్కడ దౌర్భాగ్యమో ఏమో కానీ మన ఇండియాలో ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. వీటికి ఫస్ట్ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఇంత సేఫ్టీ మెజర్స్ ఉన్నా కూడా మన తెలంగాణలో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది దిశ ఇన్సిడెంట్స్. అది దారుణమైన ఇన్సిడెంట్, మనం లేని ఇన్సిడెంట్. అండ్ అలా జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ ఇన్సిడెంట్, అది 10 years 12 years అయింది. 12 years తర్వాత మళ్ళీ మన ఇక్కడ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫ్యూ ఇయర్స్ కి ఒకసారి ఇలాంటి దారుణం జరుగుతూనే ఉంది. దాన్ని అరకట్లేకపోతున్నాం. తెలిసి మన దాకా వచ్చి తిరుగుతుంది, వెనకాల ఎన్ని జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు. వెనకాల ఎన్ని జరుగుతున్నాయో తెలియదు. బట్ ఈ ఇన్సిడెంట్స్ లో డెఫినెట్ గా మరి సిబిఐ న్యాయం చేస్తుందని అందరం ఆశిద్దాము. డెఫినెట్ గా మరి అంటే చాలా అనుమానాస్పదంగా ఉంది. మర్డర్ అని చెప్పకుండా సూసైడ్ అని చెప్పటము, చాలా లేట్ గా చెప్పడం, లేట్ గా FIR ఫైల్ చేస్తాము, మరమ్మతులు జరిపించడం, అండ్ 7,000 మంది లోపలికి వచ్చి అవన్నీ డిస్ట్రాయ్ చేస్తాము. ఇవన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది. దీని వెనక ఎవరున్నారో, ఎలాంటి వాళ్ళైనా, ఎంతటి వాళ్ళనైనా గవర్నమెంట్ శిక్షిస్తుందని మనము గవర్నమెంట్ మీద భరోసా పెట్టి నమ్మి, నిజంగా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి జరగాలి అంటే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఒక న్యాయం చెయ్యాలి. అది వెనకాల ఏం జరిగిందో, ఎంత పెద్దవాళ్ళైనా ఎవరిని వదలకుండా నిజంగా శిక్షించాలని మనం అందరం కోరుకుంటాం. ఎప్పుడు ముందు ఏ అమ్మాయి మీద ఇలాంటి దారుణం జరగకూడదు. అవును, నిజమే. 0 tolerance ఉండాలమ్మా. ఆ రోజు కోసమే అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇలాంటి డిస్కషన్స్ ఎప్పటికప్పుడు స్టాప్ చేయాలి అన్నా అది అవ్వటం లేదు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఆడది అంటే. అండ్ పాష్ కమిటీ కూడా ఈ రిపోర్ట్ లో సుప్రీం కోర్టు ప్రతి ఇన్స్టిట్యూట్, ప్రతి ఆర్గనైజేషన్, అంటే ప్రతి ఆర్గనైజేషన్, ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆల్రెడీ ఉంది, ప్రతి హాస్పిటల్ పాష్ కమిటీ. అంటే ప్రతి ఇప్పుడు మీడియా ఆర్గనైజేషన్, దీంట్లో మీ ఒక ఆర్గనైజేషన్ మీలో కూడా పాష్ కమిటీ ఉండాలి. అంటే దాంట్లో దానికి మీరు ధైర్యంగా రిపోర్ట్ చేయగలిగే ఇది ఉండాలన్నమాట. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. అన్యాయాన్ని ఎవరన్నా ఒక అమ్మాయి నోరు తెరిపి ఇది అన్యాయం అని చెప్తే ఆ అమ్మాయి విక్టిమైజ్ అవుతుంది ప్రతి చోట. కరెక్ట్. అంటే అది ఇక్కడనే కాదు, డాక్టర్ ఫీల్డ్ అవనివ్వండి, వేరే ఫీల్డ్ అవనివ్వండి, ఏ ఫీల్డ్ అయినా కానీ ఇలాంటి జరుగుతూనే ఉంటాయి, అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. అది మన నోరు మూసుకొని ఉంటేనో వాళ్ళతో ఫ్లో లాగా వెళ్తే ఓకే. ఇది అన్యాయం అని ఎవరన్నా ఏలెత్తి చూపిస్తే వాళ్ళు డెఫినెట్ అంటే విక్టిమైజ్ అవుతున్నారు. అంటే మెన్ అంటే ఏదో వాళ్ళు విక్టిమైజ్ మేనేజ్ చేసుకో, అమ్మాయిలు అయితే మరీ దే ఆర్ విక్టిమైజింగ్ దెమ్. కమిటీస్ లో కూడా ప్రాపర్ గా ఉంటే డెఫినెట్ గా ధైర్యంగా అమ్మాయిలు కంప్లైంట్ చేయగలరు. కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకుంటే ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా కొంతవరకైనా ఇన్సిడెంట్స్ తగ్గుతాయి. కరెక్ట్ కరెక్ట్, మీరు చెప్పింది 100%. అంటే హరాస్మెంట్ అంటే సెక్షువల్ హరాస్మెంటే కాదమ్మా, ఎమోషనల్ హరాస్మెంట్, చాలా రకాల హరాస్మెంట్స్ ఉంటాయి. సెక్షువల్ హరాస్మెంట్ ఈజ్ వన్ పార్ట్. కరెక్ట్. అండ్ ప్రొఫెషనల్ గా వర్క్ ప్లేసెస్ లో ఉమెన్ చాలా హరాస్మెంట్ ఫేస్ చేస్తారు, చాలా మంది చెప్పుకోలేరు. అవును, చెప్పుకోలేరు. నిజంగా అదైతే కరెక్ట్ మీరు చెప్పింది. ఆ ధైర్యాన్ని వాళ్ళకు చెప్పుకునేంత ఫ్రీడమ్, ధైర్యాన్ని కల్పించాలి. అప్పుడే మనం కొంచెం తగ్గించగలుగుతాం, న్యాయం చేయగలం. రైట్. ఎనీహౌ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పి ఆత్మకు శాంతించాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధా.